నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన చేశారు. అలాగే ఆయన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మాట్లాడుతూ ఆ యొక్క ప్రసంగాన్ని మనం చూసుకుంటే ఇరాన్ అధికారిక టీవీ అయితే విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ యొక్క కొత్త సుప్రీం లీడర్ కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన దాడులు కొనసాగిస్తాము మరియు వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని సమర్థవంతంగా మూసివేయడాన్ని యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయిల్ పైన పరపతిగా ఉపయోగించుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఇజ్రాయిల్ దాడిలో మరణించిన తన తండ్రి వారసుడిగా ఎంపికైన తర్వాత ఆయన యొక్క మొదటి బహిరంగ ప్రకటన ఇది. యుద్ధ ప్రారంభంలో కాల్పుల్లో గాయపడినట్లు ఇజ్రాయిల్ అనుమానిస్తూ ఉన్న 56 ఏళ్ల కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా ముజాబా ఖమేని అప్పటి నుంచి ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. అలాగే ఇరాన్ దేశానికి సంబంధించిన ఒక న్యూస్ యాంకర్ చదివిన ఒక ప్రకటనలో 166 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పాఠశాలపైన జరిగిన దాడితో సహా యుద్ధంలో మరణించిన వారికి ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారని, ప్రపంచ ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణం మరియు కువైట్ మరియు అరబ్ దేశాలు అనుభవిస్తూ ఉన్న సాపేక్ష భద్రతకు అంతరాయం కలిగించిన యుద్ధం కొనసాగించడానికి సుముఖతను ప్రకటిస్తూ ఉన్నానని చెప్పేసి పర్షియన్ గల్ఫ్లో షిప్పింగ్ ట్రాఫిక్ మరియు ఇంధన మౌలిక సదుపాయాలపైన ఇరాన్ యొక్క నిరంతర దాడుల కారణంగా చమురు బ్యారెల్ మనం చూసుకుంటే కానీ $100 కంటే ఎక్కువగా వెళ్ళిపోయిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కొత్త సుప్రీం లీడర్ మనం చూసుకుంటే ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలను గల్ఫ్ మరియు అరబ్ దేశాలు ఇప్పుడే మూసివేస్తే మీ పైన మేము దాడులు చేయము, అమెరికా స్థావరాలు మూసివేయకుండా ఉంటే కానీ మీ పైన మేము దాడులు చేస్తూ ఉంటామని చెప్పేసి తన యొక్క ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం దీనికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.